గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా అన్నయ్య మొన్న పనసాకులు కోసాడు కదండీ! వాటితో అయితే ఇవాళ పొట్టిక్కలు వేసాము. సూపర్ టేస్ట్ వచ్చాయి. ముందుగా ఇలా బుట్ట అయితే అల్లుకోవడం చూపిస్తున్నాను. ఇలా రెండేసి ఆకుల కింద అటాచ్ చేసుకుంటూ చీపురు పుల్లలు మంచివి తీసుకోండి. శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా అటాచ్ చేసుకుంటూ అల్లుకోవాలనమాట. మా అత్తయ్య గారైతే చాలా ఫాస్ట్‌గా చేసేస్తారు. సూపర్‌గా చేస్తారు. ఇలా నేను చూపించిన విధంగా మీకు ఎన్ని బుట్టలు కావాలంటే అన్ని బుట్టలు అల్లుకోండి. ఆ తర్వాత దీనికి తొక్కపప్పు అయితే బా వస్తాయి. సో, తొక్కపప్పు ఒక పావు కేజీ అయితే అర కేజీ నూక వేసుకోండి. అదే సాయిపప్పు అయితే ఇంకా నూక తక్కువ వేసుకోండి. ఇలా ఫిల్ చేసేసుకోవాలి. ఈ బుట్టల్లో వేసుకొని ఒక పావుగంట సేపు ఇడ్లీ పాత్రలో మనం కుక్ చేసుకోవాలి. ఇది ఉడికిందో లేదో చూసుకొని బయటికి తీసేసుకొని ఈ పుల్లలు అలాగే ఈ ఆకులు రిమూవ్ చేసుకొని దీనిపైన నెయ్యి వేసుకొని బొంబాయి చట్నీ అలాగే కారపొడి నెయ్యితో అబ్బబ్బా! సూపర్ అంటారు. సో, పనసకాయే కాదు పనసాకులు కూడా అద్భుతం అంటారనమాట. మీలో ఎంతమందికి పొట్టికలు ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.